కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. టాటా ఆంధ్రప్రదేశ్ అంటూ పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. బై బై ఆంధ్రప్రదేశ్ అంటూ వెళ్ళిపోయాయి. కానీ ఈనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. దీనివల్ల భావితరాలకి, మన యువతరానికి లక్షల ఉద్యోగాలు వస్తాయి. తాము చేయలేని పని తెలుగుదేశం పార్టీ కూటమి చేస్తుందని ప్రాయశ్చిత్త దీక్షలు వారు చేసుకోవాలి. రాష్ట్రం ఆర్థికంగా లోటు బడ్జెట్లో ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి, పవన్ కళ్యాణ్ గారి పాలనా సామర్థ్యాన్ని చూసి, నారా లోకేష్ గారి కష్టాన్ని చూసి, తెలుగుదేశం పార్టీ కూటమి విజయవంతమైనటువంటి పరిపాలన చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలి. మరోపక్క రాష్ట్రంలో వాడవాడలో కూడా ధ్వంసమైన రోడ్లతో, అల్లాడే పరిస్థితుల్లో, చాలని కరెంటుతో ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ రోడ్లు కానీ, కాలువలు కానీ, కరెంటు కానీ అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఒక అద్భుత పరిపాలన ప్రజలకు అందిస్తుంది. దాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిరసన దీక్షలు చేసే అర్హత లేదని మనం చేస్తున్నాం. గత వైసీపీ పాలనలో మీకు బోరుగడ్డ అనిల్కి జరిగినటువంటి ఒక విషయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగించారు. అటువంటి బోరుగడ్డ అనిలే ఈరోజు వైసీపీ ఆఫీస్ ముందు చేరి నాకు అన్యాయం జరిగిందని చెప్తున్నాడు. వైసీపీ వాడుకుని వదిలేస్తానని చెప్పడానికి ఇటువంటి ఏమన్నా కారణంగా చెప్పచ్చు? దాని గురించి మాట్లాడి నా స్థాయి నేను తగ్గించుకోలేను రాజేష్ గారు. ఆ అంశం గురించి మాట్లాడి నా స్థాయి నేను తగ్గించుకోలేను. కానీ మీరందరూ ఈరోజు బోరుగడ్డ, జోరుగడ్డ, ఏం గడ్డ? బోరుగడ్డ, జోరుగడ్డ కాదు కదా. మీరందరూ ఈరోజు